అనకాపల్లి జిల్లా ఎంవీఆర్ రాకతో బీజేపీలో సందడి. ఈ నేపథ్యంలో పట్టణంలో స్థానిక చదువుల వారి వీధి బీజేపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు ద్వారపూడి పరమేశ్వరరావు ఆధ్వర్యంలో బీజేపీ కార్యకర్తలతో పరిచయ వేదిక ఏర్పాటు చేశారు. అనకాపల్లి జిల్లా ఎంవీఆర్ రాకతో బీజేపీలో సందడి. ఈ నేపథ్యంలో పట్టణంలో స్థానిక చదువుల వారవీధి బీజేపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు ద్వారపూడి పరమేశ్వరరావు ఆధ్వర్యంలో బీజేపీ కార్యకర్తలతో పరిచయ వేదిక ఏర్పాటు చేశారు. వేదికలో ఎంవీఆర్ పాల్గొని ఒకరినొకరు పరిచయం చేసుకుని మండలాల్లో నిర్వహిస్తున్న బీజేపీ సమావేశాల్లో ప్రతి కార్యకర్త పాల్గొని పార్టీని మరింత బలోపేతం చేసి ముందుకు తీసుకెళ్లాలని పేర్కొన్నారు. అనంతరం జిల్లా అధ్యక్షులు పార్టీ నాయకులు చేతుల మీదుగా ఎంవీఆర్కు వత సత్కారం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కర్రి రామకృష్ణ, గేదెల స్వరూప్, నర్సింగ్ యాదవ్, ఎంవీఆర్ యువసేన సభ్యులు గైపురి రాజు, వాసు, గాలి శ్రీను తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషం. సో వారు కార్యాలయానికి వచ్చిన సందర్భంలో అందరూ కలిసాము, సరదాగా 4 విషయాలు ముచ్చరించుకున్నాం. వారు కూడా వారి మనసులో ఉన్న అభిప్రాయాన్ని ఏ రకంగా అందరితో కలిసి పనిచేయాలి, ఏ పనైనా ఒక రాజకీయ పార్టీలో ఎవరో ఒకరు చేసేస్తే అయిపోయి పని కాదు, అందరం కలిసి కలెక్టివ్గా చేస్తేనే ఆ పని ముందుకెళ్తుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీలో మనందరికీ అది అలవాటే, అందరూ కలిసి పనిచేయడం అనేది. సో వారు కూడా అదే విషయాన్ని చెప్పారు. అందరం కలిసి సమిష్టిగా మనందరం పనిచేసి మన యొక్క భారతీయ జనతా పార్టీని ముందుకు తీసుకెళ్దాం. అనకాపల్లి జిల్లాలో ఒక బలమైనటువంటి రాజకీయ పార్టీగా. నమస్కారం. మాధవ్ గారి సమక్షంలో పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. నాకు చాలా ఇష్టమైన పార్టీ బీజేపీ అంటే. అలాగే నాకు ఇష్టమైన మనుషులు రమేష్ గారు, మాధవ్ గారు అన్న, వాళ్ళ మీద గౌరవంతో వాళ్ళని చూసి మనం చాలా నేర్చుకోవాలని ఆ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఇది పార్టీ ఏంటంటే క్రమశిక్షణ పార్టీ. ఒక క్రమశిక్షణ ఉంటుంది, కష్టం ఉంటుంది. కష్టం ఉన్న దగ్గరే సుఖం ఉంటుంది. మనం కష్టపడి మనం నిలబడి మన పార్టీని మనం స్ట్రాంగ్ చేసుకుంటే అందరికీ ఎంతమంది అయితే కింద స్టేజీలో ఉన్నారో అందరినీ మేము పైనుండి తీసుకొని వెళ్తాం. మేము ఒక్కడో వెళ్తాం గొప్ప కాదు. మన పార్టీ కింద స్థాయి నాయకులను అందరినీ మేము పైకి తీసుకెళ్తేనే మాకు గొప్ప. మేము ఒక్కలో ఎదిగిపోయాం, బీజేపీ పార్టీలో ఉన్నాం అంటే మనకు గొప్ప కాదు. మన కార్యకర్తలు అందరూ నలిగిపోయి ఎన్నో భుజాలు అరిగిపోతున్నాయి మన కార్యకర్తలు, కానీ ఇప్పటికీ అలాగే ఉంటున్నాం. అది ఆ భుజాలు అరిగిన దానికి ఫలితం మేము చూపిస్తాం బీజేపీ పార్టీ తరఫు నుంచి. ఏంటంటే మన కడ్డ తల్లిలా చూసుకోవాలి. మన కుటుంబం ఎలాగో బీజేపీ పార్టీలో పనిచేసి ఇప్పుడు నాతో జాయిన్ అయ్యే వాళ్ళు కూడా నేను సిస్టమ్ అంతా చెప్పాను. పరమేశ్వర్ సమస్యలో ఇంకా డైలీ జాయిన్ అవ్వటం మొదలు పెడతారు. మొత్తం అందరూ మన పార్టీకి రావడానికి చాలామంది నాకు ఫోన్ చేస్తున్నారు. మేము డేట్ పెడతాం, డేట్ ప్రకారంగా మీరు ఇద్దరు కానీ పరమేశ్వర్ సంస్థలో రాదు ఆయన చెప్తున్నారు. అలాగే మన బీజేపీ కార్యకర్తలు ఎక్కడైతే వీక్ ఉన్నారో అక్కడ ఒక బస్సు తీసుకెళ్ళి ఒక 50 మందిని మా పార్టీ ఇది ఇలా చేస్తుంది అని చూపించి యాత్రకి మా తరఫున మేము బీజేపీ తరఫున ఒక బస్సు కానీ ఏదైనా మీకు గ్రామంలో మీకు పట్టు రావాలంటే అక్కడ ఏదో మీరు చేయాలంటే పార్టీ అందరినీ చూడాలంటే అవరు పైనుండి మళ్ళీ మనం చేసుకుంటే వెళ్తే పార్టీ గుర్తిస్తుంది. ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుంది. మనం కష్టపడాలి. అలాగే మీరు ఎవరికి ఏది కావాలన్నా మాకు చెప్పండి. ఎక్కడైనా బస్సు ఏర్పాటు చేస్తానంటే మన బీజేపీ కార్యకర్తలు వెళ్ళిపోయి ఉంటాయి. అంటే మనం చేసే అభివృద్ధి ప్రతి ఒక్కరికి ఒక్కరితో ఆగకూడదు. ఇదంతా మన పార్టీకి పనిచేస్తుంది. పార్టీయే మనకి అందరినీ మీ అందరినీ పైకి తీసుకెళ్ళే అవకాశం ఇస్తుంది. అందుకని స్ట్రాంగ్గా బీజేపీకి మనం ఫుల్గా సపోర్ట్ చేయాలి. మనకి పరమేశ్వర్ గారి లాంటి వాళ్ళు కూడా జిల్లా ప్రెసిడెంట్గా దొరకటం చాలా మనకు అదృష్టం. ఎందుకంటే ఆయన 18 గంటల్లో బీజేపీ అర్ధరాత్రి గారిలో కొట్టినా బీజేపీ అంటారు కానీ కుటుంబాన్ని అనరు. అందుకని ఆయన చూసి కొంచెం నేర్చుకునేది. ఆయన ఎంత స్టేజీలో ఉన్నా జిల్లా అధ్యక్షుడు అయినా ఇప్పుడు అందరినీ కలుపుకుని వెళ్తున్నారు. ఆయనకి జిల్లాలో మనం అందరూ జిల్లా వాసులందరూ మనం ఫుల్ సపోర్ట్ చేస్తే ఆయన మన అందరినీ ఒక స్టేజీ ప్రకారంగా తీసుకెళ్తారు. దానికి ఫుల్ సపోర్ట్ ఎంవీఆర్ ఉంటాడు. కలిసి ప్రయాణం చేద్దాం. మనకి ఎవరో పార్టీకి అతిథులం కాదు. మనం ఏది పదవి గురించి ఎవరో ఆశించొద్దు. పదవి ఆశించిన వాళ్ళు మనం అదంతా కమర్షియల్ అయిపోద్ది. మనం పని చేద్దాం, పని చేస్తే ఫలితం అదే ఉంటుంది.
కానీ బీజేపీ తరఫు నుంచి నేను ముందు ఉంటాను. అలాగే మన పరమేష్ గారు, మన సీఎం రమేష్ గారు, మాధవ్ గారు, వీళ్ళందరినీ కలుపుకొని ముందుకు వెళ్దాం. మనం స్ట్రాంగ్గా ఉంటే ఒకటి అంటే మన పార్టీకి ఏం చేయలేము, పార్టీకి నష్టం కలిగింది. మనం పనిచేసి అక్కడ నరేంద్ర మోడీ గారిని చూడండి, ఇక్కడ మమ్మల్ని చూడొచ్చు. నరేంద్ర మోడీ గారు అక్కడ కూర్చోవాలంటే మనందరూ కలిసికట్టుగా పనిచేయాలి. ఎంఈఆర్ ఒకటి, పరమేష్ గారు ఒకటి, సీఎం రమేష్ గారు ఒకటి, మాధవ్ గారు ఒకటి, అందరూ ఒకటే. మనం అందరూ కలుపుకుని వెళ్ళి మనం పనిచేద్దాం.